వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. అడిషనల్ సొలిసిటర్ జనరల్గా కనకమేడల రవీంద్ర గారిని అపాయింట్ చేయడం జరిగిందండి. దీంతో వైసీపీ వాళ్ళకి చాలా బాధ కలిగింది. ఏంటి ఈ కనకమేడలు రవీంద్ర గారిని ఎందుకు అడిషనల్ సొలిసిటర్ జనరల్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది, ఈయన్నే ఎందుకు నియమించింది, అసలు ఎవరి కనకమేడల రవీంద్ర గారు? ఈ కనకమేడల రవీంద్ర గారు ఫస్ట్ అసలు ఎవరి కనకమేడల రవీంద్ర గారు చూద్దాం. ఈయన 1956లో ఆగస్టు 8వ తారీఖున కృష్ణా జిల్లా అవనగడ్డలో పుట్టారండి. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 1983లో ఈ యొక్క కెరీర్ని ఒక అడ్వకేట్గా తన కెరీర్ని ప్రారంభించారు. అంటే లీగల్ సర్వీస్ని ప్రారంభించారు 1983లో. ఆ తర్వాత ఆయన టీడీపీకి అట్రాక్ట్ అయ్యి రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులుగా కూడా కనకమేడల రవీంద్ర గారు ఉన్నారు జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆయన ఆ ప్రభుత్వ గవర్నమెంట్ ప్లేడర్గా కూడా వర్క్ చేశారు ఆయన 2002, 2004లో. అదే కాకుండా అంటే 2018లో అంటే 2014లో మన రాష్ట్రాలు రెండు విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అయిన తర్వాత 2018లో ఆయనకి ఎంపీ రాజ్యసభ సీటు ఇవ్వడం జరిగిందండి. ఆయన ఎంతవరకు ఉన్నారు? 2024 జూలై 2వ తారీఖు వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఆయన. అంటే మొత్తం తన యొక్క జీవితం అంతా కూడా టీడీపీ పార్టీ అంటే ఒక విధంగా టీడీపీ కార్యకర్తగానే లీగల్ సర్వీసెస్లో ఉన్నారు కాబట్టి టీడీపీ కార్యకర్తగానే అనుకుని భావిస్తున్నారు వైసీపీ వాళ్ళు. అందుకు వాళ్ళు ఏమంటారంటే, ఇంత అనుభవం ఉన్నా సరే అడిషనల్ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఈ కనకమేడల ఆయనకి ఎందుకు ఇవ్వాలి? ఆయన టీడీపీ సంబంధించిన వ్యక్తి కదా. ఇది సుప్రీంకోర్టు దానికన్నా మించి చాలా పోస్టులు ఉంటాయి కదా. ఆయన నిజంగా ఆయనకి విద్వత్తు ఉంది, ఆయనకి ఒక మంచి నిష్ణాతుడు, మంచి ఎక్స్పర్టు, మంచి లీగల్ సర్వీసెస్ ఉన్నటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి అయినప్పుడు ఇంకా పెద్ద ఇవ్వచ్చు కదా. అంటే ఇది ఒక ప్రభుత్వం తరపున నియమించబడినటువంటి అడిషనల్ సొలిసిటర్ జనరల్. ఇది 3 సంవత్సరాలు ఉంటుందండి పోస్ట్. ఇది సొలిసిటర్ జనరల్కి సహాయకుడిగా పనిచేస్తారు వీళ్ళు. అసలు ఈ అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేసే కార్యక్రమం ఏంటి? వాళ్ళ విధులు ఏం చేయాలి? ఏం చేయాలంటే, కేంద్ర ప్రభుత్వానికి తరపున వాళ్ళు సుప్రీంకోర్టులోను హైకోర్టులోనూ వాళ్ళు వాదించాలి. కేంద్ర ప్రభుత్వం తరపున వాళ్ళు వాదిస్తారన్నమాట. ఇది ఏదైనా సమస్య వచ్చినప్పుడు కోర్టులో ప్రభుత్వం తరపున వాదించాలనుకున్నప్పుడు వీళ్ళు ఆ ప్రభుత్వం తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులోను హైకోర్టులోను వాళ్ళు వాదిస్తుంటారండి. అదే కాకుండా ఏదైనా సంక్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు న్యాయపరమైన సలహాలు కావాలన్నా, లేదా చట్టపరమైన ఏదైనా సలహాలు కావాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అది అడిషనల్ సొలిసిటర్ జనరల్ యొక్క విధులు అన్నమాట. ఇది ఈ విధంగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చే నియమించబడ్డారు. 3 సంవత్సరాలు ఉంటారు. ఏఎస్జీలు ఉంటారు. సొలిసిటర్ జనరల్ ఒక ఆయన ఉంటే ఆయన సహాయకులుగా ఉంటారు, 2-3 ఉంటారండి. ఇది వీళ్ళకి 3 సంవత్సరాల పదవి కాలం అని చెప్పాం. మరి వైసీపీ వాళ్ళకి చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఈయన మొత్తానికి టీడీపీ చెందిన వ్యక్తి. ఆ టీడీపీ చెందిన వ్యక్తి కాబట్టి ఇక్కడ ఎలాగో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండే కూటమి ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఈ డబుల్ ఇంజిన్ అంటే ఒకరికొకరు సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి రికమెండ్ చేసుంటారు. అది జనరల్గా తెలిసిపోయింది అందరికీను. రికమెండ్ చేశారు కాబట్టి ఆ కనకమేడల రవీంద్ర గారికి ఆయనకి పోస్ట్ వచ్చింది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు, మాకు అబ్జెక్షన్ ఉంది. ఎందుకంటే టీడీపీ రాజ్యసభ సభ్యుడుగా ఉన్నాడు ఆయన 2024 జూలై 2వ తారీఖు వరకు. మరి అటువంటి వ్యక్తికి, ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా మేము అనుకుంటున్నాము, అటువంటి వ్యక్తికి మీరు ఇటువంటి పోస్ట్ ఇవ్వడం అని చెప్పేసి కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే ఇవన్నీ విమర్శలు ఎన్ని పక్కన పెట్టినా కేంద్ర ప్రభుత్వం నియమించింది కాబట్టి ఆయన 3 సంవత్సరాలు పదవీ కాలం ఉంటుంది. ఆ పదవీ కాలంలో కేంద్ర ప్రభుత్వం తరపున ఆయన వాదిస్తారు, సలహాలు ఇస్తారు,
చట్టపరమైన లొసుగులు కానీ సంక్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలో వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంది. మరి కనక మేడల్ గారు రవీంద్ర గారికి భార్య, ఒక కుమారుడు కూడా ఉన్నారు. మరి ఈ పోస్ట్‌లో ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకుందాం. ఎందువల్లంటే మన తెలుగువాడు కాబట్టి అతను ఈ సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు కేంద్ర ప్రభుత్వం నుంచే నియమించబడ్డారు కాబట్టి ఒక తెలుగు అతను ఆ పోస్ట్ వచ్చింది కాబట్టి మనం సంతోషించాలి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.